ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియుల సంఘం అప్పుడు బిడ్డారు మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఉపకల తండ్రి దయగల మేసయ్య నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రం ధరించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా మరో కాల సమయం సజ్జ లెక్కన చేసి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె విజయవాడ సంఘం ప్రిజంతుల్లో జరిగిన ఏర్పాటు జనవాకభాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5వ వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉన్నాము. పౌలు మహాశయుడు హెబ్రీ సంఘానికి సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట నిత్య విశ్రాంతిని గూర్చి వాగ్దానము అంటున్నాడు. అంటే దేవుడు మనకు చేసిన వాగ్దానము ఆయన మరలా తిరిగి వచ్చి ఆయనతో పాటు ఆయన రాజ్యమందు మనలను సదాకాలము జీవింపచేయను. కాబట్టి ఇక్కడ ప్రభువును గురించి ప్రభు మాటను గురించి ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనము కలిగి ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుబట్టి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదాము అను వాగ్దానము అన్నాడు. దేవుని యొక్క విశ్రాంతిలో అంటే ప్రభువుతో సదాకాలము జీవించే ధన్యత యోగ్యత ప్రతి విశ్వాసి ప్రతి మానవుడు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ప్రవేశము వాగ్దానంతో కూడినదిగా ఉన్నది. అందుకనే పౌలు ఇక్కడికి గుర్తు చేసిన మాట ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము అన్నాడు. దేవుని యొక్క విశ్రాంతిలో ఆయన ఎలాగైతే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి భూమి మీద సమస్త కార్యాలను నెరవేర్చి తిరిగి మళ్ళా తండ్రి యొద్దకు ఆయన వెళ్ళి విశ్రాంతి కలిగి ఉన్నారు, అటువంటి విశ్రాంతిలోనికి మనల్ని ఆయన తీసుకొని పోయే ఆ యొక్క దినాలను గురించి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానము ఇక్కడ నిలిచి ఉండగా అంటే దేవుని వాగ్దానం నిలిచి ఉన్న వాగ్దానాన్ని బట్టి మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉన్నాము. అంటే ఆ వాగ్దానము దేవుని గురించి దేవుని మాటను గురించి ఏదైతే ప్రభువు సెలవిచ్చాడో ఆ వాగ్దానాన్ని గురించి మనం ఏమవ్వకూడదంట, మరి ఆ వాగ్దాన విషయంలో మనం వెనుబడిపోక విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో దేవుడు మనకిచ్చిన వాటిని అందుకనే మీలో ఎవడైనానో ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అంటే దేవుడు ఒకవేళ ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ పరిస్థితులను నువ్వు ఏ విధంగా ఎదుర్కోవాలంటే దేవుని బట్టి వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి ఆయన నీకు చేసిన వాగ్దానాన్ని బట్టి. కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందేవాడిగా నీ ఉండాలి అనే విషయాన్ని చెప్తూ తప్పిపోకుండా అంటే దేవునికి సమీపముగా వాక్యమునకు సమీపముగా విశ్వాసమునకు సమీపముగా ప్రార్థనతో సమీపముగా ఇవన్నీ కూడా మనలను ఆధ్యాత్మికంగా ఆ యొక్క నిత్యమహిమలోనికి నడిపించేవనే. కాబట్టి ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోదునేమని భయము కలిగి ఉందాము అన్నాడు. భయము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసములో కొనసాగే స్థితి కలిగి ఉండాలని చెప్తూ వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను అన్నాడు. అంటే పూర్వము మన పితరైన ఇశ్రాయేలుకి దేవుడు ఎలాగైతే వాగ్దానాన్ని చేసి వారిని ముందుకు నడిపించాడో అదే రీతిగా నేడు కూడా ఆయన తన యొద్దకు వచ్చే వారిని ఆ ప్రేమ కలిగిన మాటలు చెప్తాడు. అందుకనే వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది ఆయన అంటారు. అంటే విన్నారు కానీ ఆ విన్న దానిని ఆచరించక ఆ వాక్యానుసారంగా జీవించక వారి లోకముతో పాపముతో మరి వారి యొక్క ఆలోచనలతో జీవించారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని వారు చూడవలేకపోయారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే దేవుడు అంటే
దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రభు యొక్క కార్యాన్ని గురించి పౌలు అంటున్నాడు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే అంటారు. ఎవరైతే వాక్యం విని విశ్వాసముతో దానిని గైకొని ఆచరించే వారే అంటారో వారిని గురించి అంటున్నాడు, కలిసి ఉండవలేదు గనుక. అంటే ఆ దినాల్లో వారు దేవుడు మోషేని నడిపించినప్పుడు మోషే మాట వెనక వారు తమకు నచ్చినట్లుగా వాటిని చేసుకుంటూ సేవిస్తూ మరి పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దేవునికి దుఃఖమును కోపమును పుట్టించిన వారైనారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదని చెప్పి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మరి విశ్వాసం ముందు గలవారై ఉండినట్లు, కాబట్టి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది ఆయన అంటాడు. కాబట్టి ఆ దినాల్లో వారు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు వల్ల వారికి ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనమైపోయినది అని చెప్తూ, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవని ఆ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అంటే ఏ విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడో, ఏ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ఆయన వద్దకు నడిపిస్తున్నాడో, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన దేవుని మాటల చేత ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ప్రభు కొరకు ఎదురు చూడాలి. కాబట్టి నిత్య విశ్రాంతిని గురించిన వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చినాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనము కలిగి ఉండాలని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కావుగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ఆ కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవని ఈ విశ్రాంతిని గురించి, అంటే ఆయన ఆది అంది ఈ ఆది అంది ఈ విషయాన్ని, ఆది అంది పనిని ఆయన జరిగించడానికి ముందుగానే ఆయన తలపెట్టి ఉన్నాడు అనే విషయాన్ని మరి పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి అంటే, ఎందుకని అంటే వారు ప్రతిసారి కూడా దేవుని యొక్క మాటకు మరి లోబడక వారు తిరుగుబాటు చేయొచ్చు, పాపము చేయొచ్చు, వాగ్దానాన్ని మరి విడిచిన వారే ఉన్నారు, వాక్యానుసారంగా నడవలేని స్థితిలో వారు ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము అని. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే అందుకు ప్రవేశించేవారై ఉంటారు అని చెప్తూ, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరనియు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన కార్యాలు సంపూర్తి చేసి 6 దినాలు ఆయన సమస్తాన్ని కలుగు చేసి 7వ దినాన్ని విశ్రమించిన ఆ దినాన్ని బట్టి, ఆ విశ్రాంతి దినాన్ని గుర్తు కూడా ప్రభు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటలను ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు, ఇదిగాక ఆ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరైతే వాగ్దానాన్ని అనుసరించక, ఎవరైతే వాక్యాన్ని అనుసరించక, ఎవరైతే ఆ నిత్యత్వాన్ని కోల్పోతున్నారో అటు వారికి మరి ఆ వాగ్దానము పొందలేని పరిస్థితి. కాబట్టి నేడు ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మను గురించి ఆదనకథ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు తెలియజేసే మాట ఏంటంటే, మనము ఆ నిత్య విశ్రాంతిలో ఆయనతో పాటు సదాకాలము జీవించే వారమై ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన ఏం విశ్వాసం ఉంచుతామో, విశ్వాసమును కొరత దాన్ని కొనసాగించేవాడైనా యేసునందు, ఆ యేసు యొక్క మాటలయందు ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చారో, ఆ ప్రాణం పెట్టిన ప్రభువుని బట్టి, ఎవరైతే మన కొరకు రక్తం కార్చారో ఆ రక్తం కార్చిన క్రీస్తుని బట్టి, ఆయన శరీరమును బట్టి, ఆయన రక్తమును బట్టి మనం బలపరచబడి భద్రపరచబడుతూ దినదినము ఆయన కొనసాగే కృప ఆయన ఇచ్చినాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నిత్య విశ్రాంతిని కూర్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరులాగిన మనము ఆయన విశ్వాసం నుంచి ఆ విశ్వాసములో, వాక్యములో, ప్రార్థనలో దేవునితో సహవాసాన్ని కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగా నాయన మరో ఉదయకాల సమయం నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ సహాయం తెచ్చండి. వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతూ నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నాయన నీ యొక్క విశ్వాసము, నాయన నీ యొక్క స్థితి అని నీవు సెలవిచ్చినప్పుడు మా విశ్వాసం నీ యందు
వాగ్దానంతో కూడినదే ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించేదేటకు సహాయం తెచ్చండి. మా బలహీనతలను దూరపరచండి, మా రోగములను దూరపరచండి. మాకు కావలసిన వ్యాధి బాధ కష్టం నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన మేలైనది మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నిత్యము నడిపిస్తున్నందుకే వందన. ఉదయకాల సమయం ప్రభావ ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి అంశాన్ని బట్టి వందన. వాతావరణం అంతా జ్ఞానం ఆలోచించుకొని మేలైన దాన్ని చేతికి సహాయం తెచ్చండి. అది వాటికంటే గురించి వాటికంటే అదేవిధంగా మేలు చేత మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మన వచ్చిన ప్రత్యేకించిన ఆయన ఎవరైతే ఇంకా నేను ఏదో తెలియక నేను గురించి ఆలోచన లేక మరి జీవిస్తున్నారు వారికి మానవ శుభాపత్వం తెచ్చేయమని సర్వశక్తి గల నీ వాక్యమును బట్టి నీ మాటలను బట్టి నీ ఉద్దేశాలను బట్టి నన్ను జీవించుకోవాల్సిన దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఆయన చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తల్లిదండ్రులతో ఆశీర్వించి జీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. కంపెనీలను పాల్గొన్న కుటుంబాలను ఆదరించండి. మీ సన్నిధి కాని తోడ్పాటు మీ తోడుగా వచ్చమని మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని నేను పరిచయాల సేవలో సమస్త కార్యాల్లో మీ తోడ్పాటు తోడుగా వచ్చామని ఏ సముద్రానికి ఆదించే ఆమె పరలోక మందన మా తండ్రి నామం వచ్చేదాకా మీ రాజ్యం వచ్చేదాకా నీ చిత్తం పరలోకం ఇంట్లో భూమి మాకు దయచేయండి. మళ్ళీ చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, సోదన ప్రకారం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినటువంటి ఆమేన్. మన ప్రమతండి ప్రేమ, యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాకుడైంది సంరక్షించిందాక ఆమేన్.